హాయ్ ఫ్రెండ్స్! మన అందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. అదేందంటే, మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మనకి జనవరి మంత్‌లో అయితే కంపల్సరీ అయితే వచ్చేస్తుంది. దాంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలని ప్రాసెస్ అయితే మీకైతే చెప్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటది. మీరైతే మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడగలుగుతారు. సో, ఇక మనం మెయిన్ టాపిక్‌లో ఎళ్ళాలనుకుంటే మీకు స్క్రీన్ పైన ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్నని చూపిస్తా మీరైతే చూడండి. సో, ఫ్రెండ్స్ మనకి పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయంటే ఒకసారి చూడండి మీరైతే. టోటల్ వేకెన్సీ వచ్చేసి 98,083 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి మెరిట్ బేస్ పైన అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మెరిట్ బేస్ అయినా మనకి 10th మార్క్స్ ఉంటాయిగా, దానిపైన అయితే ఆధారపడి అయితే ఉంటది. చాలామంది ఏం చెప్తున్నారంటే దీనికి మెరిట్ బేస్ కాకుండా ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. గత సంవత్సరం చూసుకుంటే మనకి మెరిట్ బేస్ పైన అయితే జాబ్ ఇవ్వడం జరిగింది. నేను అఫీషియల్‌గా తెలుసుకున్న విషయం అయితే. సో, దీనికి మనకి స్టేట్ వైస్‌గా చూసుకుంటే ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి. అలాగే దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది చూడండి. మనకి 10th క్లాస్ అలాగే 12th అయితే ఉండాలని చెప్తున్నారు. మీరు చూసారుగా స్క్రీన్‌లో ఇలా. అలాగే దీనికి కేటగిరీ వైస్‌గా చూసుకుంటే కేటగిరీ రెగ్యులేషన్స్ అయితే ఉంటది. ఏజ్ అలాంటివి సంబంధించినవి ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి పోస్ట్ మ్యాన్‌కి ఎన్ని ఉన్నాయి, అలాగే ఎంటీఎస్ పోస్టులు ఎన్నున్నాయో ఒకసారి చూడండి. 59,000 అయితే పోస్ట్ మ్యాన్ అయితే వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మల్టీ టాస్కింగ్ వచ్చేసి 37,000 అయితే ఉన్నాయి. 37,539 పోస్టులు అయితే ఉన్నాయి. దీన్నైతే చాలామంది అయితే యూజ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. యూజ్ చేసుకోండి. మీరైతే అప్లై అయితే చేయండి. మీ లక్ ప్రకారంగా అయితే మీకైతే రావచ్చు. మీ మెరిట్ ఆధారపరంగా. అలాగే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే మనకి ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ మ్యాన్ వేకెన్సీ వచ్చేసి 2,289 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెయిల్ గార్డ్ వచ్చేసి ఎంత ఉందంటే 108 మెయిల్ గార్డ్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఎంటీఎస్ వచ్చేసి 1166 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేకెన్సీ వచ్చేసి. దాని తర్వాత అస్సాం, బీహార్ అంటే ఇప్పుడు మనకి అవి అవసరం లేదు. మనకి నెక్స్ట్ కావాల్సింది తెలంగాణ. తెలంగాణలో ఎంత ఉందో ఒకసారి చూద్దాం. తెలంగాణలో వచ్చేసి మనకి ఈ పోస్ట్ మ్యాన్ వచ్చేసి 1,500 పైనైతే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే చూడండి. 1,553 పోస్టులున్నాయి. అలాగే పోస్ట్ గార్డ్స్ ఉన్నారు కాబట్టి 82 పోస్టులున్నాయి. దాని తర్వాత ఎంటీఎస్ చూసుకుంటే మనకి ఎంత ఉందంటే ఒకసారి చూడండి. ఎంటీఎస్‌లో 878 పోస్టులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే చాలామంది యూజ్ అయితే చేసుకోవట్లేదు. యూజ్ చేసుకోండి. దీన్ని ఆన్‌లైన్ ప్రాసెస్ అయితే ఉంటదని చెప్తున్నారు. మీకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకోటి వస్తది. అప్పుడైతే మీకోసం ఒక వీడియో చేస్తాను. సో, ఆ వీడియో చూసి మీరు ఆన్‌లైన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్‌లైన్ వీడియో ఉన్నా సరే, నేను ఆఫ్‌లైన్ వీడియో కూడా చేస్తాను మీకైతే. మీరైతే ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. సో, మన ఛానల్‌లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.